ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఇవి రెండు ఇప్పుడు అత్యధిక ఫోన్లలో ఉన్న మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. మార్కెట్ లో ఈ డివైస్ల వాటా 90% పైగానే ఉంది. ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లు, డిజైన్లు, యాప్స్ తో ఆండ్రాయిడ్, ఐఫోన్స్ ఇప్పుడు వినియోగదారులకు లభ్యమవుతున్నాయి. మరి వీటికి చెందిన హై ఎండ్ డివైస్లతో ఉన్న ఫీచర్లైతే వాటిని మాటల్లో వర్ణించలేం. అంతగా అవి యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పటికే మార్కెట్ లో ఉన్న ఆండ్రాయిడ్, ఐఫోన్ మోడల్స్ అన్నింటినీ తలదన్నే రీతిలో సూపర్ స్మార్ట్ ఫోన్లు త్వరలో రాబోతున్నాయట. అవును, మీరు విన్నది నిజమే. అయితే అవి ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ తో కాదు, వేరే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ తో యూజర్లకు లభించనున్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను రూపొందించిన ఆండీ రూబిన్ తెలుసుగా. అతను 2005లో ఆండ్రాయిడ్ ఓఎస్ ను సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ కు అమ్మాడు. ఆ తర్వాత అందులోనే పనిచేసి మొన్న మధ్య అంటే 2 ఏళ్ల కిందట అందులో నుంచి బయటకు వచ్చేశాడు. ఈ క్రమంలో ఆండీ రూబిన్ సొంతగా ప్లేగ్రౌండ్ గ్లోబల్ అనే స్టార్టప్ సంస్థను ఏర్పాటు చేశాడు. 2015 నవంబర్లో ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ ఇన్ కార్పొరేట్ అనే సంస్థను కూడా స్థాపించాడు. అయితే ఈయన ఇప్పటికే మార్కెట్ లో ఉన్న ఆండ్రాయిడ్, ఐఫోన్ మోడల్స్ ను తలదన్నే రీతిలో ఓ కొత్త తరహా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తో కూడిన సూపర్ స్మార్ట్ ఫోన్లను త్వరలో విడుదల చేయనున్నాడట. ఇందుకు సంబంధించిన ప్రాజెక్ట్ పనులు ఇప్పటికే పూర్తయినట్టు సమాచారం. మిడ్ రేంజ్, హై రేంజ్ ఫోన్లను ఈయన తన కంపెనీ ద్వారా మార్కెట్ లోకి తేనున్నట్టు తెలిసింది. ఆండీ రూబిన్ కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకురానున్నాడని తెలియడంతో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ తయారీ సంస్థలకు ఇప్పుడు ఒకంత ఆందోళనగానే ఉందట. ఎందుకంటే ఆ ఫోన్లు ఇంతకు ముందెన్నడూ లేని ఫీచర్లను యూజర్లకు కల్పించనున్నాయని చూచాయిగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ కొత్త తరహా ఫోన్లు ఎలా ఉండబోతున్నాయనే దానికంటే కూడా అవి ఏ మేర యూజర్లను ఆకట్టుకుంటాయి, తమ మార్కెట్ పరిస్థితి ఏమిటి అని ఆండ్రాయిడ్, ఐఫోన్ తయారీదారులు ఆలోచిస్తున్నారట. ఇప్పటికే నోకియా కంపెనీ స్మార్ట్ ఫోన్ తయారీ మార్కెట్ లోకి పునరాగమనం చేయడం ఇప్పుడు ఈ కొత్త కంపెనీ వార్తలతో ఇతర ఫోన్ తయారీ సంస్థలకు గుండెల్లో గుబులవుతోందట. మరి ఆయా సంస్థలు తమ ఫోన్ల అమ్మకాలను పెంచుకోవాలంటే ఏం చేస్తాయో వేచి చూడాలి. ఏది ఏమైనా అలాంటి కొత్త తరహా వినూత్న స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయంటే యూజర్లకు మాత్రం పండగే కదా. ఇక అవి ఎప్పుడు వస్తాయో అప్పటిదాకా ఆసక్తిగా ఎదురు చూడడమే మన పని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.